ఇంటూ ద డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. చాలా జిల్లాల్లో 100% పోలింగ్ జరిగింది. గత 2019 ఎన్నికల్లో 2,95,000 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కాగా ఈసారి అది 5,39,189 ఓట్లుగా అయింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 1,36,768 ఓట్లు వస్తే టీడీపీకి 81,608 ఓట్లు లభించాయి. ఈసారి చూస్తే భారీ పోలింగ్ జరిగింది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో 90% పైగా టీడీపీ కూటమికే అని కూటమి నేతలు అంటుంటే, ఈసారి పోస్టల్ బ్యాలెట్లో తమకే అనుకూలంగా ఓట్లు పడ్డాయని ఇటు వైసీపీ వారు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. చాలా జిల్లాల్లో 100% పోలింగ్ జరిగింది. గత 2019 ఎన్నికల్లో 2,95,000 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కాగా ఈసారి 5,39,189 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 1,36,768 ఓట్లు వస్తే టీడీపీకి అప్పుడు 81,608 ఓట్లు లభించాయి. ఈసారి చూస్తే భారీ పోలింగ్ జరిగింది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో 90% పైగా టీడీపీ కూటమికే అని కూటమి నేతలు అంటుంటే, ఈసారి పోస్టల్ బ్యాలెట్లో తమకే అనుకూలంగా ఓట్లు పడ్డాయని ఇటు వైసీపీ వారు చెబుతున్నారు. టోటల్గా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరిగాయి, ఓట్ల శాతం కూడా పెరిగింది. ఎవరికి అది అనుకూలంగా ఉండనుంది, ఎవరికి ప్రతికూలంగా ఉండనుంది అనేది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ధీమాగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకే అనుకూలంగా పడ్డాయని. సో దీనికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి విశ్లేషణ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సునీల్, ప్రస్తుతం ఏదో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా గమనిస్తే గడిచిన ఎలక్షన్ల కన్నా ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది. అలాగే పోస్టల్ బ్యాలెట్కి గతంలో జరిగిన దానికంటే రెట్టింపు జరిగిన పరిస్థితులు కూడా పూర్తిగా మనం చూసాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 5,39,189 అయితే కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు 18,000. గతంలో ఇది 9,000గా ఉన్నది. రెట్టింపు అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 18,000 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటింగ్లు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వంలో ఏదైతే సిబ్బందిగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఉద్యోగస్తులు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళందరూ సర్వీస్ వాటర్స్ వీళ్ళంతా కలిపి ముఖ్యంగా విధుల్లో భాగంగా పోలింగ్ టైంలో అలాగే ఎలక్షన్ టైంలో పూర్తి స్థాయిలో వివిధ కార్యాలయాల్లో సిబ్బంది అందరినీ కూడా వినియోగించుకునే తరుణంలో వాళ్ళందరికీ పోలింగ్ కన్నా ముందస్తుగానే ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం ప్రతి ఎలక్షన్లోనే పరిపాటి. అయితే తాజాగా ఈసారి ఎక్కువగా ఇది ఏంటంటే గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగిందో దానికి 2 రెట్లు ఎక్కువగా అయితే ప్రస్తుతం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అన్నది కొనసాగింది. ఇది పూర్తిగా కూడా ఏదైతే ప్రభుత్వానికి ఆ టైంకి ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్కి వ్యతిరేకతనే ఈ ప్రతిబింబంగా అయితే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అంశాన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా పరిగణించే నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా దీనిపై కొంత ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని సడలింపులు ఇచ్చిన తర్వాత పూర్తిగా ఈ దుమారం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇదివరకు లేనటువంటి కొత్త సడలింపుని మార్గదర్శకాలని ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిందంటూ కూడా ఒకవైపు వైసీపీ ప్రభుత్వం అంటూ ఉంటే పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత ఇందులో ఉన్న కారణంగానే
ప్రభుత్వం వైసీపీ వాళ్ళు కావాలని ఆరోపణ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి సడలింపులు అన్నీ కూడా ముందస్తుగా చెప్పిన దాని ప్రకారమే చేశారు. ఇందులో ఎటువంటి వేరే ఆలోచనలు ఉండనవసరం లేకపోయినా వైసీపీ కావాలనే దుమారం చేస్తుంది. ఓడిపోతున్నామని భయంతో ఇటువంటి కార్యక్రమాలకు తెరతీసింది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాను అంటూ కూడా విపక్షాలు ఒకవైపు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఒక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటు వేసేటటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆర్ఓ సంతకం పూర్తిగా కూడా బ్యాలెట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆర్ఓ సంతకం ఉండాలి, అలాగే సీల్ కూడా వేయవలసింది. ఏదైతే అధికారి హోదా అలాగే ఆయన చేస్తున్నటువంటి హోదాకి సంబంధించి లేదంటే ఉద్యోగం ఏది ఆ స్థాయికి సంబంధించి పూర్తి పేరు కూడా దాని మీద ఉండే సీలు వేయవలసి ఉంటుంది. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం ఆర్ఓ సంతకం లేకపోయినా దాన్ని వ్యాలిడ్ చేయండి అంటూ కూడా ప్రస్తుతం ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కి సంబంధించి లేదంటే ఎన్నికల్లో కౌంటింగ్ నిర్వహించే సిబ్బందికే ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో తాజాగా వైసీపీ ఏదైతే ఒకవైపు పేరునాని, మేరుగు నారార్జున అలాగే లేల్లాపరెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి అదనపు సీఈఓను కూడా కలిసి పూర్తిగా కూడా దీనిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు ఎక్కడైనా సరే ఒక ఆర్ఓ రికగ్నైజేషన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో లేదంటే ఫెసిలిటేషన్ సెంటర్లో ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ ముఖ్యంగా బ్యాలెట్ ఓటుకి సంబంధించినంత వరకు ఒక బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన సంతకం ఆ పోస్టల్ బ్యాలెట్ కన్సర్న్ ఏ ఏరియాలో ఉన్నారని ముందస్తుగానే అధికారులు నియమింపబడి ఉంటారు కాబట్టి ఆ సంతకంతో పాటు, ఎందుకంటే చేతిరాతతో ఆ సంతకాన్ని ఎవరైనా వేరే వాళ్ళు పెట్టి పూర్తిగా కూడా పోస్టల్ బ్యాలెట్ని దుర్వినియోగం పరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రతి బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఆ ఓటర్కి దాని మీద ఆర్ఓ సంతకం ఖచ్చితంగా ఉండాలి, అలాగే సీల్ ఉండాలన్నది గడిచిన ఎలక్షన్ల నుంచి దేశవ్యాప్తంగా. అయితే ఈ ఎలక్షన్స్ లో కూడా ఒక ప్రముఖమైనటువంటి టాపిక్ ఏంటంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటంటే దేశంలో ఎక్కడా లేనటువంటి విధానాన్ని ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే ఈ సడలింపులు ఎందుకు తీసుకొచ్చింది ఈసీ అనేది వైసీపీ పార్టీ గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఈసీ నుంచి దీనికి సంబంధించి సడలింపులు ఇంత అత్యవసరంగా ఈ సడలింపులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దానికి సమాధానం ఏమైనా చెప్పిందా ఈసీ? ఆర్ఓ సిగ్నేచర్ లేకపోయినా వ్యాలిడ్ అవడానికి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి తాజా మార్గదర్శకం ఏదైతే ఉందో ఆ మార్గదర్శకాలు గడిచినప్పుడు కాలం నుంచి కొనసాగుతున్నటువంటి మార్గదర్శకాల్లో కొన్ని సడలింపులు చేయడం, పూర్తిగా కూడా ఆర్ఓ సంతకం ఉంటే చాలు. ఏదైతే ఎందుకంటే ఒక పోస్టల్ బ్యాలెట్ ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో ఉద్యోగస్తులు చేయడానికి కొంత సమయం కూడా కేటాయించి ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవడానికి 4 రోజుల సమయం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఒకే రోజు ఆయా రోజుల్లో ప్రత్యేకించి 4 రోజుల పాటు ఏదో ఒక రోజు రావచ్చు, ప్రతిరోజు కూడా ఒక సంస్థకు సంబంధించి లేదంటే ఒక శాఖకి సంబంధించి ఉద్యోగస్తులు ఈ రోజు రావాలని అందరూ కలిసి ఒకసారిగా వచ్చి ఓటింగ్ చేసిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆర్ఓ సంతకం కూడా లేని నేపథ్యంలో, ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒకే చోట అన్ని ప్రభుత్వ ఉద్యోగులను అందరు ప్రభుత్వ ఉద్యోగులను వచ్చి ఓటు వేసే వీలు కాని నేపథ్యంలో పూర్తిగా ఒక ఆర్ఓ, ఎందుకంటే ఆ పోలింగ్ సందర్భంలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒకే ఆర్ఓ అధికారిగా నియమించిన తరుణంలో ఏదైతే బ్యాలెట్ కూడా స్వయంగా ఓటర్ వచ్చిన తర్వాత స్వయంగా ఆయన ఇచ్చి సంతకం చేసి దాని మీద బ్యాలెట్ ఇష్యూ చేసే టైంలో సీల్ కూడా వేయవలసిన నేపథ్యంలో ఒక కేంద్రంలో ఆర్ఓ ఉంటే మిగిలిన కేంద్రాల్లో పోలింగ్ లేట్ అవుతున్న సందర్భంలో ఎలక్షన్ సడలింపు, ఎందుకంటే సజావుగా అనుకున్న టైంలో 4 రోజులు నిడివిలోనే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అన్నది కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ తరహా సడలింపుని మేము తీసుకొచ్చాం ఖచ్చితంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సడలింపు కావాలని ఏదైతే ఓటింగ్లు తారుమారు చేసేందుకో లేదంటే పూర్తిగా కూడా వాళ్ళు టీడీపీకి అనుకూలంగా అయితేనే ఈ మార్పులు చేర్పులు చేసింది పూర్తి స్థాయిలో అని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా 4 సెంటర్లు ఒకవేళ పోలింగ్ సెంటర్లు ఉంటే అందులో ఒక చోట ఆర్ఓ ఉండి అది టైం వారీగా ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా 3 సార్లు లేదా 4 సమయాల్లోనో పెట్టుంటే ఈ సమస్య ఉండేది కాదు. అయితే పూర్తిగా ఒక సెంటర్లో ఆర్ఓ ఉన్న బ్యాలెట్ ఇష్యూ చేస్తూ ఉంటే మిగతా సెంటర్లో కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే అక్కడ అధికారిగా ఆయన కింది స్థాయి అధికారిని ఎవరైనా కూడా నియమించి అక్కడ బ్యాలెట్లు కూడా ఇష్యూ చేసి ఆర్ఓ సంతకం చేసినటువంటి బ్యాలెట్లని ప్రతి చోట ఇష్యూ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే బ్యాలెట్ ఓటింగ్కి ఎవరైతే బ్యాలెట్ ఓటు వినియోగించుకుంటామని తొలుత అప్లై చేసుకోవాలి, దాన్ని చేసుకున్న ప్రకారమే ఆల్రెడీ బ్యాలెట్ కూడా రెడీ చేసి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎటువంటి కుట్రలకి దారితీసే అవకాశాలు లేవు. వీటినన్నింటినీ కూడా సమర్థించే ఈ సడలింపు తీసుకొచ్చామని ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తిగా కూడా
అధికారులు ఒకవైపు వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే ఆర్ఓ సంతకం లేకుండా, ఆయన సీల్ లేకుండా, కొద్దిగా అటెస్టేషన్ లేకుండా ఈ చర్య ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడూ జరగలేదు. కానీ తొలిసారిగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇటువంటి సడలు అనిపించింది, ఇది పూర్తిగా కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ ప్రస్తుతం వాదిస్తోంది. దీనిపై న్యాయస్థానాలను కూడా వెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఒకవేళ ఈ అంశాన్ని ఒకవేళ కోర్టు కూడా ధిక్కరించి ఇది పాత పద్ధతిలోనే కొనసాగించాలంటే బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అన్నది ప్రస్తుతం పక్కన పెడితే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలు త్వరగా అనుకూలంగా మెజారిటీ పరంగా ఎవరో డిసైడ్ అయిపోతే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళతో పని ఉండదు. కాకపోతే అక్కడ ఇద్దరు టఫ్ ఫైట్ ఉన్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కించుకోవాల్సి వచ్చినప్పుడు ఆరో శాతం గురించి మళ్ళీ రచ్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయంతో రేపు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే శిక్షణ ఇచ్చిన సిబ్బందికి మళ్ళీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలి, ఇదంతా చాలా ప్రక్రియ, టైం తక్కువగా ఉంది. మళ్ళీ సిబ్బందికి దీనికి సంబంధించి ఎటువంటి సూచనలు ఏ చేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. దీని విషయంలో ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటివరకు ఇచ్చినటువంటి సడలపై ఎటువంటి నిర్ణయం తీసుకోదనే ప్రస్తుతం అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందస్తుగానే చెప్పి ప్రకటించి అటు తర్వాత పోస్టల్ బ్యాలెట్ కూడా నిర్వహించాము, అప్పుడు లేవనెత్తిన సమస్యను ఇప్పుడు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఎత్తుతుందనేది ఈసీ వాదన. ఈ రెండు విషయాలకి సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం మరి ఎటువంటి తీర్పు ఇస్తుందో దాని మీద భౌతీయం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జూన్ 4వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందన్నది పూర్తి విషయాలు అయితే తెలుస్తాయి. సునీల్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.